నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ్య టీవీ. నేను లలిత సహస్ర. 2025 సంవత్సరం కొందరికి నష్టాలు కలిగించింది, కొందరికి లాభాలను కలిగించింది. మొత్తానికైతే ఇక ఈ మాసంతో 2025 పూర్తి కాబోస్తుంది. 2026 సంవత్సరం వచ్చింది కాబట్టి మరి 2026 అయినా ఎలా ఉండబోతుంది, మరి దీని గురించి మనం మాట్లాడదాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 10వ రాశి మకర రాశి. మరి మకర రాశి వారికి 2026 సంవత్సరం ఎట్లా ఉండబోతుందో కాస్త వివరిస్తారా? 10వ రాశి వారు నెంబర్ 1గా ఉండబోతున్నారు. అవునా గురుగారు? ఖచ్చితంగా. ఎందుకని? ఖచ్చితంగా అంతే. ఇక ఎందుకని అంటే నెంబర్ 10 అనేది వాళ్ళకి ఏం లేదు, చెప్తున్నాను. జనరల్గా మకర రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతున్నారు. మొదటి 8 నెలలు గుర్తుంచుకోండి, లాక్ చేసి పెట్టుకుంటే. జనవరి నుండి ఆగస్టు లోపు ముందుగా గృహ యోగము, వివాహ యోగము, విదేశీ యోగము, సంతాన యోగము, అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఒక స్థిరత్వం ఏర్పడడం కానీ ఇలాంటివి కొన్ని యోగాలు ఏర్పడబోతున్నాయి. మరి ఆగస్టు తర్వాత విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఎనర్జీ, ఆరోగ్య సమస్యలు చాలా అంటే చాలా అధికంగా ఉండబోతున్నాయి. అది కూడా గమనించుకోండి. ఇది ఏదో బాగుంది కదా ఇప్పుడు అని చెప్పి మనం అనుకున్నంత మాత్రాన కాదు. రేపటి రోజు కూడా గుర్తుంచుకోండి, ఇది కూడా లాక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే 2025 మీకున్నంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏ రాశి వారికి లేదు. 2026లో మకర రాశి వారికి ఉన్నంత మైనస్ వాతావరణము ఏ ఒక్కరికి లేదు. ఇప్పుడు మారబోతుందంట. మారబోతున్నది. సో 2024 ఆగస్టులో ఏదో ఒక పని ముందుకు వెళ్ళాలి. 24 ఆగస్టు నుండి 2025 సుమారుగా ఏప్రిల్, మే, జూన్ లోపు గృహానికి సంబంధించినటువంటి యోగము, ముగ్గు పోయడము, లేదా మనకు ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడము, లైక్ ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఒక శుభం అయితే జరిగి ఉంటుంది. ఇక గడిచినటువంటి ఈ మనకు ఒక 10 నెలలు అంటే సుమారుగా చెప్తున్నా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని, జూన్, మన జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బాగాలేదు. ఈ 9-10 నెలలు. ఇక ఇప్పుడు ఈ 9-10 నెలలు బాగలేకపోయేసరికి వారేమనుకుంటారు, అయ్యో ఏం జరిగిందో ఏమిటో, లేదా నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, నరుల చూపు కానీ, ఇందులో ఏదో ఒక ఫంక్షన్ కూడా చేస్తుంటారు ఈ మకర రాశి వారు. లాస్ట్ ఇయర్లో అత్యంత అద్భుతంగా నలుగురి యొక్క కళ్ళు పడేటట్టుగా ఏదైనా ఒక ఫంక్షన్ కూడా చేసి ఉండాలి. సో అంటే మొత్తం మీద ప్రజెంట్ మాత్రం మకర రాశి వారికి అయితే సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. సో 2025లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్, సొంత వారి నుండే కొన్ని గొడవలు కూడా ఏర్పడినటువంటి దాఖలాలు 2026లో ఉండవు. ఎవరైతే మిమ్మల్ని ఇచ్చి పో అన్నటువంటి వారు 2026లో మీ దగ్గరికి వచ్చి మీ అవసరం ఉంది, మీతో పని ఉంది అని మిమ్మల్ని అడిగే పరిస్థితి ఉంది, మీతో మొరపెట్టుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కనుక మకర రాశి వారికి 2026లో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. కానీ 2026 ఎండింగ్లో మాత్రము చాలా దరిద్రంగా ఉండబోతూ ఉంటుంది. ఇది మాత్రం గమనించుకోండి. 2026 ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత నుండి చివరి 3-4 నెలలు ఇక చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి. స్టమక్ రిలేటెడ్ కానీ, స్త్రీమూర్తులకైతే గర్భసంచి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, పురుషులకు కొంత ఆరోగ్య సమస్యలు, మూత్రపిండాలకు సంబంధించింది కానీ, ఇలాంటివి కొన్ని పర్సనల్ పార్ట్స్లో ఇబ్బందులు ఏర్పడడాలు కానీ, కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి సందర్భాలు తప్పకుండా ఏర్పడే పరిస్థితి ఉంది. సీక్రెట్ విషయాలు బయటపడే పరిస్థితి ఉంటుంది 2026 ఎండింగ్లో. 2026 ఎండింగ్లో
సీక్రెట్ విషయాలు కొన్ని బయటపడే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఈ రాబోయే రోజులలో ఎవరైనా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారనుకోండి, సెలబ్రిటీ రేంజ్లో ఉన్న వాళ్ళు 27 ఎండింగ్ కల్లా 26 ఎండింగ్ నుండి 27 ఎండింగ్ లోపు 1 ఇయర్లో గొడవలు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అందులో తెలుగు ఇండస్ట్రీలో ఒక టాప్ డైరెక్టరు, ఒకప్పుడు హీరోయిన్గా చేసి ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లో ఉన్నటువంటి హీరోయిన్, వీరికి సంబంధించి ఒక పెద్ద బాంబు పేలే పరిస్థితి ఉంది 2026 ఎండింగ్లో. ఇది గుర్తుంచుకోండి అంతే. సో ఓవరాల్గా మకర రాశి వారు ఖచ్చితంగా శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం వీరికి చాలా మంచిది. ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదవండి. ప్రతిరోజు ఈశ్వరునికి అభిషేకం లేదా ఈశ్వరునికి సంబంధించినటువంటి మనకు శివతాండవ స్తోత్రాన్ని విన్నా చదివినా బాగుంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా ఎంతో గొప్పగా చెప్పారు. అలాగే మీరు అన్నట్టు కూడా ఈ మకర రాశి వారు అదృష్టవంతులే, కానీ ఆఖరి 3 నెలలు 4 నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టయితే మురళీధర్ శర్మ గారు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలండి.